బీజేపీ నాయకులు చెప్తారు మరి దేశ్ కి ఇది అది భారత మాత బిడ్డలమని. అసలు భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడే ఆర్ఎస్ఎస్ సవర్కర్ కాళ్ళు మొక్కి నాకు స్వతంత్రం అవసరం లేదు, మరి నేను బతుకుతే చాలు, నాకు పెన్షన్ ఇస్తే చాలని మొక్కినటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ నాయకుడు. ఇవాళ దేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేసి జైలు జీవితం అనుభవించినటువంటి, స్వతంత్రం చేసినటువంటి గాంధీని చంపినటువంటి గాడ్సే ఇవాళ బీజేపీ నాయకుడు. వాళ్ళు మళ్ళీ భారతదేశం గురించి ఏదో గొప్పగా మేము గొప్ప భక్తులం అంటారు. అరే భక్తులు అంటే బ్రిటిషర్ నుంచి విడిపించడం కోసం ఇదే నెహ్రూ గారు 11 సంవత్సరాల జైలు జీవితం అనుభవించారు. ఇదే గాంధీ గారు సత్యాగ్రహ దీక్షలు చేసి ఉద్యమం చేసి తీసుకొస్తే వచ్చినటువంటి భారతదేశాన్ని ఆయనలో బతకనీయకుండా ఇదే గాడ్సే అంటూ చంపితే ఆయన బీజేపీ నాయకుడు. ఇది మీ యొక్క వారసత్వం. ఇవాళ తినే తిండి మీద, తాగే పాల మీద, వాడే సబ్బు మీద, వేసుకునే బట్టల మీద జీఎస్టీ పేరుతోటి అత్యధిక పన్నులు వసూలు చేసింది ఎవరైనా ఉందంటే ఇది బీజేపీ ప్రభుత్వం. అంతేగాని ఇవాళ మా పార్టీ నాయకులు నిజంగానే ఇవాళ సోనియా గాంధీ గారు అవినీతి చేయాలనుకుంటే ఇవాళ మీరు దోచుకునే అవకాశమే ఉండకపోవు, సంపదను మొత్తం 2-3 వ్యక్తులకు కట్టబెట్టే అవకాశమే ఉండకపోవు, అన్ని అప్పుడే దోచుకుందరు. కానీ నిజాయితీకి నిలువుటద్దాం, పదవులకు ఆమె దూరంలో ఉండేటువంటి విధంగా ఇవాళ సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఆమె పదవి తీసుకోకుండా నాకు ప్రజల సేవ ముఖ్యమని నిలబడ్డటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మోడీ గారి మీద మేము కొన్ని చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో. నెలకు 70 లక్షలు ఖర్చు పెట్టి మీరు బట్టలు, మీ డ్రెస్, మీ మేకప్ కోసమే 70 లక్షలని చూస్తా ఉన్నాం. మా సోనియా గాంధీ గారు అట్లేమన్నా మీలాగా లక్షలు కోట్లు మేకప్ల కోసం ఖర్చు పెట్టిరా, లేకుంటే వేషధారణ కోసం ఖర్చు పెట్టిరా? మోడీ గారు మీరు ఛాయ్ అమ్ముకొని నేను పైకి వచ్చిన అన్నారు. మీరే నెలకు 70 లక్షలు మేకప్ కోసం ఖర్చు పెడుతున్నారని మేము టీవీలలో మీడియాలలో చూస్తా ఉన్నాం. మరి ఆమె ముత్తాత నుంచే, మరి నెహ్రూ తండ్రి గారి నుంచే గాంధీల కుటుంబం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.